ఎందుకు యోగ్యుడు? 3-4 వచనాలు. అతడు తన తండ్రి పూర్వం అనుసరించి పాప మార్గంలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా. దావీదు యోగ్యుడు. దావీదు యోగ్యుడు. ఎందుకు దావీదు యోగ్యుడు? దేవుని దృష్టిలో యథార్థముగా జీవించినాడు. తన హృదయము తన దేవుడైన దేవుని దృష్టిలో యథార్థముగా ఉంది. రెండవది, దావీదు యోగ్యుడు. ఎందుకో తెలుసా? యథార్థంగా బ్రతికినాడు. ఎవరు చూస్తున్నప్పుడా? చెప్పరా? మనుషులు చూస్తున్నప్పుడే కాదు, దేవుని ఎడల, దేవుని దృష్టి ఎడల యథార్థంగా బ్రతికినాడు. నీవు నేను సేవకులు చూస్తున్నప్పుడు యథార్థంగా బ్రతుకుతాం. పెద్దలు చూస్తున్నప్పుడు, విశ్వాసులు ఎదుట యథార్థంగా ఉన్నట్టు డాష్ మీరే పూర్తి చేసుకోండి. ఇంకా యథార్థంగా ఉన్నట్టు కనపడుతూ ఉంటాం. యథార్థ ప్రవర్తన, యథార్థ జీవితం అనుకుంటూ ఉంటాం. ఏంది యథార్థత అంటే? తెలుగు వాళ్ళు చెప్పండి, అంతే ఇంగ్లీష్ మీడియం. నేను చెప్తా తెలుగు. యథార్థంగా అంటే ఏంటంటే ఉన్నది ఉన్నట్టు, లోపల ఏది ఉందో అదే బయటికి రావడం. లోపల ఏది ఉందో అదే బయటికి రావడం. అక్క కనపడింది, ప్రైజ్లాడక్క చిరుమందహాసంతో ప్రైజ్లాడక్క చెప్పింది. ఆ అక్క ఇట్లా వెళ్ళిపోయింది. వెళ్ళిపోతానే లోపల అనుకుంటుంది, ఏమనుకుంటుంది? కరోనా వచ్చిండే కదా సెకండ్ వేవ్లో, కిమ్స్ హాస్పిటల్ ఉండే ఐసీయూలో, అప్పుడే మళ్ళీ వచ్చిందా? కనపడినప్పుడు ఏమనింది? చిరుమందహాసంతో ప్రేమ వలకపోసి ప్రైజ్లాడనింది. అట్లా అయిపోతానే లోపట మళ్ళీ వచ్చిందా? మళ్ళీ వచ్చినాడా? లోపట ద్వేషము, ఈర్ష్య, పగ, కక్ష, మత్సరం. పైకి మాత్రం యథార్థత కాదు ఇది.